హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మహా వ్లాగ్స్. సో ఈరోజు కిడ్స్ రూమ్ డెకోర్ అనమాట, కిడ్స్ రూమ్ మేక్ ఓవర్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు కిడ్స్ రూమ్ అని సపరేట్గా లేదు. రిషి కూడా మాతోనే పడుకునేది, రిషి జాను. బట్ ఇప్పుడు రిషి అంటుంది తనకి ఇప్పుడు 7 years. సో ఇంకా సపరేట్గా పడుకుంటాను అని అంటుంది. అండ్ మాకు కూడా ఆలోచన ఉంది, బట్ ఇద్దరిని ఒకేసారి పడుకోబెట్టచ్చు, సపరేట్ రూమ్ చేద్దాము అనుకున్నాము. కానీ ఇప్పటికిప్పుడు తను ఇంకా సెపరేట్గానే పడుకుంటాను అని అంటుందన్నమాట. బికాజ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకరు తనతో పాటే ఉంటారు కాబట్టి ఆల్వేస్. సో వాళ్ళతో పాటు ఇంకా పడుకుంటుంది అనమాట. సో ఇంకా తన కోసం కొన్ని అయితే ఆర్డర్ చేశాను. మరీ ఎక్కువ కాదు, కొంచెం స్టోరేజ్ లేదు ఈ రూమ్లోని, అసలు క్లోతింగ్కి దేనికి లేదు, పైన మాత్రమే ఉంది. అది కూడా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పైన పెట్టుకోవడానికి. స్టోరేజ్ లేదు కాబట్టి వీళ్ళ క్లోత్స్ అన్నీ ఇంకా మా రూమ్లోనే ఉంటాయి. జస్ట్ వాళ్ళకి తనకు సంబంధించిన టాయ్స్, బుక్స్ వాటి కోసం ఇలా నేను ఒకటి తీసుకోవాలనుకున్నా ఎప్పటి నుంచో. సో ఇది ఒక్కటి మాత్రమే తీసుకున్నాను, అంటే స్టోరేజ్ పర్పస్, ఇంకేమీ తీసుకోలేదు. సో ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగానే వచ్చింది స్టోరేజ్, అంటే కొంచెం ఎక్కువ అన్ని థింగ్స్ పట్టినట్టే వచ్చిందనమాట. బాగా అనిపించింది. సో నేను ఈ వీడియోలో ఏదైతే మెటీరియల్స్ ఏమైనా డెకోర్కి సంబంధించి యూస్ చేస్తానో మ్యాక్సిమం లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా దీన్ని మొత్తం అరేంజ్ చేసేస్తున్నాము. దానికి సెపరేట్గా ఉంటుంది, అసెంబుల్ చేయడానికి ఈజీ ఉంటుందన్నమాట. మెయిన్గా మేము ఇలాంటివే తీసుకుంటాము, లైట్ వెయిట్గా ఉండేవి. బికాజ్ మాకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి కాబట్టి హెవీ వెయిట్తో ఏమైనా సరే ఆర్గనైజర్స్ కానీ ఏదైనా సరే కొంచెం లైట్ వెయిట్గా ఉండేటట్టు చూసుకుంటాము. బికాజ్ మాకు ట్రాన్స్ఫర్ అయ్యే టైంకి కొంచెం షిఫ్టింగ్కి ఈజీగా ఉండడానికి. అండ్ ఇంకా మొత్తం రిషి నేను ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. ఏదైనా కొత్త వస్తువు వస్తే మొత్తం దాన్ని చుట్టేస్తాము. ఫస్ట్ రిషి చూసిందంటే రిషి, ఇంకా తనతో పాటు నేను కూర్చుంటాను అనమాట. సో అన్నీ ఫస్ట్ అయితే ఇవన్నీ ఆర్గనైజర్స్ ఇవన్నీ సపరేట్గా పెట్టేసి దాన్ని ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేసి, ఫస్ట్ అయితే ఇలా లేదు, ఆ హౌస్ కిడ్స్ కోసం హౌస్ తీసుకున్నాను, నేను వీడియో చేయలేదు. సో ఇంకా ఈ వీడియోలోనే చూపించేస్తున్నా. ఫైనల్లీ అది ప్రోడక్టే. అండ్ ఇక్కడ వాల్ స్టిక్కర్స్ తీసుకున్నాను. మనం పెయింటింగ్స్ ఓన్ హౌస్ అయితే ఏమైనా చేయొచ్చు. ఇది రిమూవబుల్ వాల్ స్టిక్కర్స్ అనమాట. మనం రిమూవ్ చేసినా సరే పెయింట్ ఊడిపోదు. మోస్ట్లీ 90% నాకు నాలెడ్జ్ ఉంటుంది, బికాజ్ నేను ముందు హౌస్లో కూడా యూస్ చేశాను. సో కిడ్స్ రూమ్ అంటే కొంచెం కలర్ఫుల్గా క్యూట్గా ఉండాలి కాబట్టి ఇంకా రెయిన్బో కలర్స్ యాడ్ చేయాల్సిందే. దట్టు తినకి యూనికార్న్ అన్నా రెయిన్బో అన్నా చాలా ఇష్టం అనమాట రిషికి. యాజ్ ఆఫ్ నౌ రిషి ప్రిఫరెన్సెస్ని బట్టి నేను రూమ్ రెడీ చేద్దామని ఇంకా ఇవి తీసుకున్నాను. సో ఒక రెయిన్బో వాల్ పేపర్ విత్ సమ్ కోడ్స్ అనమాట, అంతా కొంచెం బాగుండేలాగా తీసుకున్నాను. ఫైనల్ అయిన తర్వాత మీరే చూద్దరు. కానీ దీనికి ముందు కూడా రిషి చిన్నప్పుడు, అంటే రిషికి 3 years అలా ఉన్నప్పుడు మేము వేరే ఇంట్లో ఉండేవాళ్ళము. సో అప్పుడు కూడా నేను రూమ్ డెకోర్ అని దానికి సపరేట్ రూమ్ క్రియేట్ చేశాను. వీలైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. చిన్నగా బాగుండేది, అది కూడా బాగుందన్నమాట. ఫస్ట్ టైం తను చాలా ఎగ్జైట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు అది గుర్తొస్తుంది అనమాట. అండ్ ఈ స్టిక్కర్ అందించినప్పుడు కొంచెం ట్రబులే అయింది, అంటే మొత్తం కర్వ్లా ఉంది కదా, సో కొంచెం టైం టేకింగ్ అనమాట ఇది. సో అయినా సరే ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ నేను చూస్ చేసుకున్న వాల్ స్టిక్కర్స్ కూడా తనకి మీనింగ్ఫుల్గా ఉండేటట్టు, చూడండి అక్కడ కోడ్స్ డిఫరెంట్గా, అంటే ఒక మీనింగ్ ఉండేటట్టు. అండ్ ఇంకొక వాల్ స్టిక్కర్ కూడా తీసుకున్నాను. సో అది చూడగానే వాళ్ళకి ఒక మంచి థింగ్ రిమైండ్ చేయడానికి అది మీకు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. సో ఫైనల్ వరకు చూడండి. అండ్ జాను అయితే అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంది. నేను అవి కట్ చేసి వీడియోలోని మీకు చూపిస్తున్నాను, బికాజ్ అసలు ఊరుకోదు కదా ఇలాంటి ఎగ్జైటింగ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు. చిన్నపిల్లలు అసలే ఊరుకోరు. రిషికి నాలాగే ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్న, రూమ్ డెకోర్స్ ఏదైనా సరే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. లైక్ కొంచెం క్రియేటివ్గా చేయడం. సో తను కూడా నాదే టేస్ట్, నాలాగే టేస్ట్ అనమాట. ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ఉంటుంది ఇంట్లోని. సో ఇప్పుడు రూమ్ డెకోర్ చేయడంలో తను కూడా ఇన్వాల్వ్ అయిందనమాట. అండ్ ఇక్కడ టామ్ అండ్ జెర్రీ వాల్ స్టిక్కర్ వచ్చేసరికి దీని గురించి కంపల్సరీ చెప్పాలి. మామూలుగా టామ్ అండ్ జెర్రీ అంటే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి. సో ఈ థీమ్ ఏంటి అంటే, నేను తీసుకుంది టామ్ రిషి లాగా, జెర్రీ జాను లాగా అనమాట. సో అవి ఎప్పుడు కొట్టుకోకుండా ఇలా కలిసి ఉండాలి అనే ఒక థాట్తోని
తీసుకున్నాను. వాళ్ళకి చూడగానే గుర్తు రావాలి అట్లీస్ట్ రిషికి. సో చెల్లిని బాగా చూసుకోవాలి అలా కేరింగ్గా అన్నట్టు అలా తీసుకున్నాను అనమాట. సో నాకు అది బాగా నచ్చింది, చాలా హార్ట్ టచింగ్ అనిపించింది అనమాట. సో చూడగానే వెంటనే తీసేసుకున్నాను అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వాల్ స్టిక్కింగ్ అయిన తర్వాత. సో అంతే, రూమ్ డెకోర్ అంటే ఇదొకటి ప్లేస్ చేశాను అండ్ వాల్ స్టిక్కర్స్ మాత్రం యాడ్ చేశాను. అండ్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవే వాళ్ళ దగ్గర. సో ఈ టాయ్స్ అన్నీ ఇందులో అరేంజ్ చేశాను అనమాట వాళ్ళకి సపరేట్గా. దీనివల్ల ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేశాను కదా, ఇది చేసి ఒక 1 month అలా అవుతుంది, ఒక 20 days పైనే అవుతుంది. ఇప్పటి వరకు దీనివల్ల బాగా వాళ్ళు కావాల్సిన టాయ్ తీసుకోవడం, ఆడుకోవడం, మళ్ళీ అలా పెట్టేయడం బాగుందనమాట. సో నాకైతే బాగా నచ్చింది ఇది. ఆర్గనైజర్స్ ఉంటే మన లైఫ్ కూడా చాలా ఆర్గనైజ్డ్గానే ఉంటుంది. అలానే పిచ్చివన్నీ కొనను. సో మోస్ట్లీ చూసుకొని కొంటాను అనమాట. అండ్ ఈ 3 చూసారా, పైన అన్నీ సేమ్ ఒకేలాగా కుదిరాయి అనమాట. పైన చిన్న దీన్ని ఏమంటారో తెలీదు, మర్చిపోయాను. సో కిందది మా తమ్ముడు తీసుకొచ్చాడు, మధ్యలోది మేము తీసుకున్నాము, అండ్ పైనది వేరే రిలేటివ్స్ దగ్గర తీసుకున్నాం అనమాట. 3 ఒకేలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కార్నర్కి రిషి చిన్నప్పుడు ఫొటోస్ అలా పెట్టాను అనమాట. జస్ట్ అక్కడ నెయిల్ ఉంది కాబట్టి అలా పెట్టేశాను. అండ్ పైనంతా కబోర్డ్స్. అండ్ దీని దగ్గర సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి కదా, దానికి సపరేట్గా హ్యాంగ్ చేద్దాము ఏదైనా అనుకున్నా. బట్ ఓన్ హౌస్ అయితే నెయిల్స్ ఏమేమైనా మేకలు అవి కొట్టి చేయొచ్చు, బట్ నో అనేసి ఇంకా అలాగే ఉంచేసాను. అంటే పైన అంతా సర్ది పెట్టేశాను అనమాట. నేను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగా అనిపించింది. ఇట్ సైడ్ కూడా ఇది బీ థ్యాంక్ఫుల్, బీ కేరింగ్, బీ బ్రేవ్, బీ హ్యాపీ, బీ కైండ్. సో ఆ వాల్ స్టిక్కర్తో బాగా అనిపించింది అనమాట. అండ్ సింపుల్ కాట్ వేసేసి అండ్ తనకి ఇంకా పిల్లోస్ అవి తీసుకుందాం అనుకున్నా, బట్ ఉన్నవే చాలు అని అనిపించి ఇంకా తీసుకోలేదు. అండ్ మెయిన్ ముఖ్యంగా ఈ హౌస్ అనమాట, ఈ రూమ్కి అట్రాక్టివ్. ఇందులోకి చాలా బాగా ఇద్దరు వెళ్ళి ఆడుకుంటారు. సో జస్ట్ ఎంటీగా ఉంచేసాను, వాళ్ళకి నచ్చిన టాయ్స్ తీసుకెళ్ళి లోపల ఆడుకుంటారు కొంతసేపు. తర్వాత క్లీనింగ్ మామూలే కదా. సో ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నా, దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ హార్స్ వచ్చేసరికి రిషిది 2 years or 1 year బర్త్డేకి ఎవరో గిఫ్ట్ చేశారనమాట నా ఫ్రెండ్. సో ఎస్. అండ్ ఇవి పరుపులు పాతవి, పడేయడం ఇష్టం లేక ఎవరైనా వస్తే యూజ్ అవుతాయి అనేసి ఇంక ఇలా పెట్టేసి సోఫాలాగా సైడ్ కార్నర్కి పెట్టేశాను. సో ఒక సైడ్ అయితే ఇది ఆ రూమ్లోని. అండ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేయలేదు, ఫ్యూచర్లో చూద్దాం. ప్రజెంట్ అయితే ఉన్న వాటితోనే ఇలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ పాతది ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, అది రిషి స్టేషనరీ సంథింగ్ తనకు నచ్చినవన్నీ తనకు పెట్టుకోమని వదిలేసాను అనమాట. తను డెకరేట్ చేసుకుంది. బికాజ్ ఆల్రెడీ మా రూమ్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇన్బిల్ట్ ఉంది. సో ఇంకా తినకిచ్చేసాను ఇది. అండ్ ఇటు సైడ్ ఒక టేబుల్ వేసేసి తనకి నచ్చిన ఒక టవల్ లాంటిది పైన అలా పెట్టాను అనమాట. సో ఫైనల్లీ ఇది అవుట్పుట్. మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పాల్సిందే. సో బికాజ్ నాకు డ్రీమ్ రూమ్ అంటే చిన్నప్పుడు మనం ఎలాగో ఎంజాయ్ చేయలేదు, వీళ్ళకి కూడా ఎక్కువ ఖర్చు పెట్టకపోయినా మినిమం అయినా ఇవ్వాలి అనేసి అలా అనిపించింది అనమాట. సో ఫైనల్లీ ఇదనమాట కిడ్స్ రూమ్ యాజ్ ఆఫ్ నౌ రిషికి అండ్ జానుకి డే టైంలోని. సో ఎస్, ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్ని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ సజెషన్స్ని. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.